అందరికి తీరొక్క ముచ్చట చూస్తున్న వాళ్ళందరికీ తీరు దండాలు. ఇగో ఈ దునియాల మన ఆకలి కడుపులకు ఆసరా ఎవలు? గదే రైతన్న. ఇవాళ రైతన్న దగ్గరికి వచ్చినాం మనం. గీ మడిలా ఏముంటది అనుకుంటారా? గీ మడిల్లే మస్తు ఉంటది, ఆట ఉంటది, పాట ఉంటది, బతుకుంటది. అయితే మీకు ముచ్చట చెప్పాలి, యూట్యూబ్లల్లా గసొంటి పాటలు గిసొంటి పాటలు మస్తు వింటారు, కానీ ఇట్లాంటి పాటలు మీరు ఎప్పుడు వినుండరు. గసొంటి పాటలే మీకు వినిపిస్తా పార్రి. ఓ రాజవ్వా, ఉన్నావా? బూదా ఉన్నదా? ఓ లచ్చ వేడున్నది. మరి ఇక మరి నేను కూడా వస్తాను, నాకు కూడా కొంచెం నారిస్తారా? ఇయ్యూరి మరి ఏది ఒకసారి ఇటు రారి. నువ్వే దిగు, బురదలా దిగు. నేను దిగాలి? మరి నేను దిగితే కైకి ఇస్తారా? ఇస్తావా? మరి అందరికన్నా ఎక్కియాలి నాకు. ఇస్తా. అట్లయితేనే దిగుతా. సరే. మరి నేను సర్దిపూ తెచ్చుకోలే కదా, ఎట్లా? అన్నం పెడతారా పిల్ల? పెడతావా? మరి అందరికన్నా ఎక్కువ పెట్టినా మంచిగానే పెడతా. మరి దిగుతాను. కొంచెం నాదేరా. రాజవ్వ మంచి పాట పాడరాదు. ఇక్కడ మంచి మంచి పాటలు పాడతారని గీడికి వచ్చి నేను పాటలే పాడతలేవా? నిలువెల్లా సుక్కబట్టు, నిలువెల్లా సుక్కబట్టు, నీదేటి కూలమే నిలువెల్లా సుక్కబట్టు. బాయిల్లో నీళ్ళ పడితే, బాయిల్లో నీళ్ళ పడితే బంగారి బొమ్మవే, బాయిల్లో నీళ్ళ పడితే, బాయిల్లో నీళ్ళ పడితే, బాయిల్లో నీళ్ళ పడితే బంగారి బొమ్మవే, బాయిల్లో నీళ్ళ పడితే, బాయిల్లో నీళ్ళ పడితే, బాయిల్లో నీళ్ళ పడితే బంగారి బొమ్మవే, బాయిల్లో నీళ్ళ పడితే, బాయిల్లో నీళ్ళ పడితే, బాయిల్లో నీళ్ళ పడితే బంగారి బొమ్మవే, బాయిల్లో నీళ్ళ పడితే. నిన్ను చూసే కన్నులకు, నిన్ను చూసే కన్నులకు నిద్రెట్లా వచ్చునే, నిన్ను చూసే కన్నులకు. నీకు నీ అన్నదమ్ములు, నీకు నీ అన్నదమ్ములు ఉన్నారా కోమలి? నీకు నీ అన్నదమ్ములు, నీకు నీ అన్నదమ్ములు, నీకు నీ అన్నదమ్ములు ఉన్నారా కోమలి? నీకు నీ అన్నదమ్ములు. అవు రాదమ్మా, ఈ పాటకు అర్థమైంది. మరి అర్థమా? పాటనేమో వాడుతుంది, అర్థమేమో చెప్పబోతుంది. ఎట్లా నాకు? ఆమె మంచిగా ఉన్నదాట, ఆమెను పొగుడుతా అండి ఆయన. వాళ్ళ ఆయననా? మీరు బాగా పాటలు పాడతారని గీడి దాకా వస్తే మీరు ఒక్క పాట కూడా పాడతలేరా? మా తీరొక్క ముచ్చటోళ్ళకి మంచిగా చెప్పిన మా అవ్వలు మస్తు పాటలు పాడతారని చెప్పిన. ఇదేనా గంత దూరంలోకి వెళ్ళి కెమెరా పట్టుకొని వచ్చిన. మా అవ్వలు మస్తు పాడతారు, మా బూదక్కనైతే మస్తు పాడుతుందని వచ్చిన. ఇక మా బూదక్క ఒక్క పాట కూడా పాడతలేదా? అంగి అంగి నడుము పోతుందా? నాతోటి ఒక్క దోయ మొత్తం కట్టిస్తురా. ఇట్లా మోరి మీనా కూసుండి ముఖం గడగావే సెందురాల కువాల, ముఖం గడగావే సెందురాల కువాల. మోరి మీనా కూసుండి ముఖం గడగావే సెందురాల తువాల, ముఖం గడగావే సెందురాల తువాల. మోరి మీనా కూసుండి ముఖం గడగావే సెందురాల తువాల, ముఖం గడగావే సెందురాల తువాల. మోరి మీనా కూసుండి ముఖం గడగావే సెందురాల తువాల, ముఖం గడగావే సెందురాల తువాల. మొకమీనా మనువయ్య, మొకమీనా మనువయ్య, మొగడున్నడ్రా తురుకోడా చంద్రయ్య, మొగడున్నడ్రా తురుకోడా చంద్రయ్య. మొకమీనా మన్నువయ్య, మొకమీనా మన్నువయ్య, మొగడున్నడురా తురుకోడా చంద్రయ్య, మొగడున్నడురా తురుకోడా చంద్రయ్య. మోసత్తంది. మోసత్తాందా? ఇంకా రెండు ముక్కలు అందుకోరా? ఇంకొక పాట పాడరాదు? మరి పాట పాడినా మనం అర్థం చెప్పవు. మరి నాకు అది అర్థం కాకపోయే. చెప్పు. అవుదామా? మంచిగా ఉన్నదని ముఖం కడుక్కోమంటాను, ముఖం కడుక్కోమని మరి మీద కూర్చుని కడుకోమని అందరు చూడాలి, అందరు చూడాలి అనా? ఇంకో ముక్క వాడాలి మరి. పాడు. అల్లి తోట్ల కెళ్ళి బొంగ, అల్లి తోట్ల కెళ్ళి బొంగ, ఆటలాడవే సెందురాల తువాల, ఆటలాడవే సెందురాల తువాల. అల్లి తోట్ల కెళ్ళి బొంగ, అల్లి తోట్ల కెళ్ళి బొంగ, ఆటలాడవే సెందురాల తువాల, ఆటలాడవే సెందురాల తువాల. అటమీనా మనువయ్య, అటమీనా మనువయ్య, అన్నలున్నరా నిజం బాధ తురుకోడా, అన్నలు
చుట్టాలున్నారా నిజం బాగా తురుకోడ ఆడతలేరు చిన్నమ్మది జరుగు ఇప్పటి వాళ్ళకు ముచ్చట్లు ఎక్కువ అవుతుంది ముచ్చట్లా ఆ. ఏ గా సీరియల్ ముచ్చట్లు ఆ. గవ్వే కదా మీకు ఇక గా సీరియల్ గా మొగల్ రేకులు ఏమైంది గీ మొగల్ రేకులు జీ ఏమైంది? తెలుగులో ఏమొస్తుంది మా టీవీలో మా టీవీలో ఏమొస్తుంది ఈ టీవీలో ఏమొస్తుంది అనేది అన్ని నువ్వే ముచ్చట్లు పెట్టుకుంటారు పొద్దున్న దాకా మరి మీ అటువంటి పాట పాడాలి ఊరికి ఉత్తరానా బామలు దారికి దచటానా బామలు సోలు నిమ్మల కింద బామలు చెలిమెలుదోడినరు బామలు సోలు నిమ్మల కింద బామలు చెలిమెలుదోడినరు చేయి గుంట చేసి బామలు చెంబులాడబెట్టి బామలు చేయి గుంట చేసి బామలు చెంబులాడబెట్టి బామలు నాకైతే బగ్గా ఆకలైతుంది గిలిగింత అంత అన్నం వేసిర్రు పంచది ఇంటిగా అవ్వ నువ్వు తొక్కు మంచిగా నువ్వు తొక్కు పట్టుకురాలేదా ఏది మరి నాకు ఇయ్య రాదు కొంచెం నువ్వేం కూర వెనకొచ్చావు రాదవ్వా అబ్బా రొయ్యలే నాకు కొంచెం వేయలేవు అబ్బా నీ చేతితో అయితే మంచిగా తింటా కమ్మగా తిను అలా బాగానే ఉన్నది ఉండు కూడా అబ్బో బాగుంది అబ్బా కమ్మ ఉన్నదా కూర అనేది అయితే కూరక్క వెనకట్లు ఎట్లా తినేటోళ్ళు మీరు బువ్వ మేము వెళ్ళిపోయి తక్కువ ఆ, గడక తక్కువ గంతే తినేది ఇక బువ్వ లేకుండేదా పోలేదు అయ్యో గడకతోటే మరి కడుపు నిండేదా నీకు ఇక నిండేది ఏం చేస్తారు గదా నీ అనుకున్న బ్యూటీ గదా గడక తింటానా మరి ఇప్పుడు నేను తింటే ఆగుతానా గడక తింటే తాగకపోతే ఏం చేస్తారు ఇప్పుడు ఇక ఈ మెతుకులు మందల కూలు తినుకుంటా ఈ బువ్వ తిన్నా ఆకలి అవుతుందా పొద్దు కూడా 4 సార్లు ఆకలి అవుతుందా అప్పుడే వెళ్ళిపోతే ఒకే మంచిగా ఉండదు అంతేనా నేను చెప్పిన కదా ఉల్లా గిడ మస్తు మస్తు పాటలు ఉంటాయని ఇక గిళ్ళందరూ పాడేటోళ్ళే గిళ్ళతోటి మంచి మంచి పాటలు వినిపిస్తాం మీకు బుదక్క మంచి మంచి పాటలు ఉండే పెళ్ళిళ్ళలో పాటలు పాడుకుంటారు కదా నాట్లే ఇంకా మంచి మంచి పాటలు పాడతారు ఎప్పుడే ఒక పని చేసేటప్పుడల్లా పాట పాడతారు కదా మీరు అబ్బో ఒక పెళ్లి పాట పాడరాదు పాడు రాజన్న రౌను బాయి రాగడీలు దున్నబోతే ధర్మశాల సిన్నవాయనో రాజన్న రౌను బాయి రాగడిల్లు దున్నబోతే ధర్మశాల చిన్నవాయనో రాజన్న రౌను బాయ్ నువ్వే దేవుడవాని నిన్ను నేను నమ్ముకుంటే నీకు నాకు దూరమాయనో నువ్వే దేవుడవాని నువ్వే దేవుడవాని నిన్ను నేను నమ్ముకుంటే నీకు నాకు దూరమాయను నువ్వే దేవుడవాని నిన్ను నేను నమ్ముకుంటే నీకు నాకు దూరమాయనో నువ్వే దేవుడవాని దోసకాయ చిన్నదాని కోరి కొరకబోతే సెక్కిళ్ళన్ని సేదులాయనో దోసకాయ చిన్నదాని కోరి కొరకబోతే చెక్కిళ్ళన్ని చేదులాయను దోసకాయ చిన్నదాన్ని అబ్బా ఇంకొక పాట పాడరాదు ఇంకొక 2 పాటలు పాడు మంచి ఎదురైనా సదురైనా ఆడబోయిన కాడ ఆడబోయిన కాడ ఆడేమో సోగింది నిదురవోడమ్మా శ్రీకృష్ణుడు బెదిరినాడేమో మైరాముడు శంభుతో నీళ్ళు తెచ్చి సేత మొఖము గడిగి తిన్నంగా బొట్టు పెట్టి జిట్టిది సినగాని నిదురవోడమ్మా శ్రీరాముడు బెదిరినాడేమో మైరాముడు పట్టుబట్టలు జీరి పొత్తులెల్లా వరిసి గజ్జెలు సెతికిచ్చి గద్దరిచ్చిన గాని నిదురవోడమ్మా శ్రీరాముడు బెదిరినాడేమో మైరాముడు పట్టుబట్టలు జీరి పొత్తులెల్లా వరిసి గజ్జెలు సెతికిచ్చి గద్దరిచ్చిన గాని నిదురవోడమ్మా శ్రీరాముడు
బెదిరినాడేమో మైరాముడు. పెళ్ళప్పుడు మీ అత్తగారు వచ్చిర్రు నిన్ను చూడనీకి. వచ్చింది. వచ్చినప్పుడు మరి నువ్వు పాట పాడిచ్చిందా మీ అత్త? అప్పుడు ఈ పాట ఓ ఆ వెనకట్లుండే కదా నువ్వు నడుచుకుంటా పోవాలి, పాట పాడాలి, గొంతు చూసేదట, నడక చూసేదట కదా. అప్పుడు గవన్నీ లేవు. గమని లేవా? మరి నిన్ను ఎట్లా మెచ్చిండు తాత? మా తాత రాలేదు నన్ను చూడ. మరి ఎవరు వచ్చిండు నిన్ను చూడ? మా అత్తను మా మామ వచ్చాను. అవునా? సరే పెళ్ళైనాక తాత ముందు నువ్వు పాటలు పాడినావా? అవునా? ఏ తాత మెచ్చుకున్నాడా? ఒక్కొక్కసారి మెచ్చుకునేది, ఒక్కొక్కసారి కోపానికి వచ్చేది. ఎట్లా మరి తిట్టుడు కూడా పాటతో తిట్టదా అనిమైంది? తిట్టబో అయినే కోపానికి వచ్చేది. కోపానికి వచ్చేదా? ఆహా. ఇంకేమన్నట్టు ఎప్పుడన్నా తాత నీకు ఐ లవ్ యూ అని చెప్పిందా? అన్నాడు చెప్పలేదా? ఏ ఊకో చెప్పవచ్చు అని చెప్తలేవు నువ్వు. నిజం చెప్పు. అప్పుడు గట్ల లేవు. అవునా? మరి మీరు పెళ్లి ఎట్లా ఇప్పుడు జరిగేలాగానే పెళ్లి చేసుకున్నా? అప్పుడు వేరే పెళ్లి పిల్లని తీసుకొని కోలాటం వేసుకొని తెచ్చుకొని. గట్ల నీ పెళ్లికి డీజే లేదా? మరి డీజే లేదు, సప్పుడు లేదు, బాగా ఒక దప్పులు సప్పుడా? మరి నువ్వు తాత ఎగిరిరా మంచిగా? ఎగరలే. డీజే ఉన్నా అనుకున్నా, భారత్ ఉన్నా కావచ్చు నీ పెళ్లికి అనుకున్నా నేను. అప్పుడు లేదు. లేదా? అయ్యా. మరి ఏ చీర కట్టుకున్నావు? పట్టు చీర కట్టుకున్నావు? మీ అత్తగారు ఏ చీర పెట్టారు నీకు? మాకు ఒకటి తెల్ల చీర తెచ్చిండ్రు, ఒకటి పసుపు కలర్ చీర తెచ్చిండ్రు. అవునా? 2 చీరలు అప్పుడు. 2ఏనా? అయ్యో అయ్యో చుట్టా మీ అవ్వగారు ఏం పెట్టిరు మరి నీకు? మా అమ్మగారు తలమంతా పెట్టిండ్రు. అయ్యో కూలర్లు ఫ్రిడ్జ్లు ఏం పెట్టలే? ఏది లేదు. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ పెడతారు, కూలర్ పెడతారా, ఇంకా అన్ని పెడతారా? నీకేం పెట్టలేదా? నాకేం పెట్టలే, ఒక దుప్పటి. దుప్పటి అంతేనా? ఇద్దరికి అదైనా తెల్లది. తెల్లదేనా? మంచి పూలదు. అవునా? నీకు ఎందరు కొడుకులు బిడ్డలు మరి? నాకు 2 కొడుకులు, ఒక బిడ్డ. అవునా? నీ పేరు చెప్పు నాకు. నా పేరు పద్మ. పద్మానా? మస్తు జోర్దార్ పేరు పెట్టుకున్నావు. మా అయ్యే జోరుదారు ఉండే అప్పుడు. అవునా? బాయ్ పని చేసిందా మీ అయ్య? పేరు పెట్టినంటే పద్మానా? మరి మీ ఆయన పేరు ఏంది? మా ఆయన పేరు మల్లేసు. మల్లేష్. మల్లేష్ పద్మానా? అంతేనా? మరి ఏం చేద్దాం? గట్లనేనా? అవునా? అవునా? మీ ఆయన ఏం పని చేస్తాడు మరి? వ్యవసాయనా? ఇద్దరు కైకిలు చేసుకుంటారా? మీకు పొలం ఉన్నదా? లేదా? ఇట్లనే ఇద్దరు వస్తారా బయటికి? కలువ అటు ఇటు వచ్చి చేసుకుంటారా? అవునా? నీకు కూడా మస్తు మస్తు పాటలు వచ్చాట. భూదాబ మొత్తం చెప్పింది నీ గురించి. మీ అత్తనే కదా? అయ్యో అయ్యే మీ అత్త ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టిందా మరి? తిట్టేదా? అంతేనా? మేనత్తనా? సరే పద్మ ఒక పాట పాడాలి పద్మ ఇప్పుడు. నీతోనెందుకు? నువ్వు మస్తు పాటలు పాడతావాటి. ఇప్పుడు పాట పాడపోతే మీ అత్తడు కొట్టిపిస్తా నేను. గీ అత్త కొడుతుంది, మేనత్త కొడుతుంది. పాడవా పాటనైతే? అమ్మ అత్త వాడితే వెనక వాడతా. అంతేనా? నువ్వే వాడాలంట, మీ కోడళ్ళందరూ నువ్వే వాడాలంటారు. పాడి ఇంకొక పాట. పుట్టమీని నిమ్మ పూల నిమ్మ దువ్వియో పూల నిమ్మ దువ్వియో. పుట్టమీది నిమ్మ పువ్వుల నిమ్మ దువ్వియో పువ్వుల నిమ్మ దువ్వియో. కట్టమీని నిమ్మ కాయల్ల నిమ్మ దువ్వియో కాయల్ల నిమ్మ దువ్వియో. కట్టమీది నిమ్మ కాయల్ల నిమ్మ దువ్వియో కాయల్ల నిమ్మ దువ్వియో. కట్టమీని నిమ్మ కాయల్ల నిమ్మ దువ్వియో కాయల్ల నిమ్మ దువ్వియో. కట్టమీది నిమ్మ కాయల్ల నిమ్మ దువ్వియో కాయల్ల నిమ్మ దువ్వియో. మాలియా ముద్దల మీన మనసాయే బావా దువ్వియో మనసాయే బావా దువ్వియో. మాలియా ముద్దల మీన మనసాయే బావా దువ్వియో మనసాయే బావా దువ్వియో. మాలియా ముద్దల మీన మనసాయే బావా దువ్వియో మనసాయే బావా దువ్వియో. మాలియా ముద్దల మీన మనసాయే బావా దువ్వియో మనసాయే బావా దువ్వియో. నాకు ఎరుక లేదు మీ అత్త నడుగు దువ్వియో మీ అత్త నడుగు దువ్వియో. నాకు ఎరుక లేదు మీ అత్త నడుగు దువ్వియో మీ అత్త నడుగు దువ్వియో. వంటశాలలున్న ఓ అత్తగారు దువ్వియో ఓ అత్తగారు దువ్వియో. వంటశాలలున్న ఓ అత్తగారు దువ్వియో ఓ అత్తగారు దువ్వియో. మాలి
మలియా ముద్దల మీన మనసాయ అత్త దువ్వియో మనసాయ అత్త దువ్వియో మలినా ముద్దల మీద మనసాయే అత్త జువియో మనసాయే అత్త జువియో నాకు వేరు కాలేదు మీ మామ నడుగు దువ్వియో మీ మామ నడుగు దువ్వియో నాకు ఎరుక లేదు మీ మామ నడుగు జువియో మీ మామ నడుగు జువియో మల్లె తోటలున్న ఓ మామగారు దువ్వియో ఓ మామగారు దువ్వియో మల్లె తోటలున్న ఓ మామగారు జువియో ఓ మామగారు జువియో మలియా ముద్దల మీన మనసాయే బావా దువ్వియో మనసాయే బావా దువ్వియో మలినా ముద్దల మీద మనసాయే మామ జువియో మనసాయే మామ జువియో ఇక ఇన్నర్ కదలా రైతు బిడ్డల పాటలు ఎంత చక్కగా ఉన్నాయో. వీళ్ళు బాధలు అన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి పాటలు పాడుకుంటా పని చేసుకుంటారు. ఎంత చక్కగా వాడిరు, ఇవరి దాకా మస్తు వాడిర్రు. వీళ్ళు మనకు అన్నం పెడతారు, వీళ్ళు చల్లగా ఉండాలి, వీళ్ళతో పాటు మనం చల్లగా ఉండాలి. ఇక పోయత్తుల్లా మళ్ళొక వారం మంచి తీరొక్క ముచ్చట్లు పట్టుకొని వస్తా. అందరికీ దండాలు.